హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం 6th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో నుంచి 8th లెసన్ దో మిత్ర ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 77లో ఉంది. సో లెట్ స్టార్ట్ విత్ ఇట్. దో మిత్ర మీన్స్ టూ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ గురించి మనం తెలుసుకుందాం. దో మిత్ర జంగల్ మే జా రహే తే. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అచానక్ ఏక్ బాలు సామ్నే ఆయా. సడన్గా ఒక బేర్ ఎలుకబంటి వాళ్ళ ముందుకి వచ్చింది. ఏక్ మిత్ర పేడ్ పర్ చెట్ కర్ చుప్ గయా. సో ఆ ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్కి చెట్టు ఎక్కడం వచ్చు. గబగబా చెట్టు ఎక్కేసి దాక్కున్నాడు. దూసరా మిత్ర ఏక్ క్షణ్ సోచ్కర్ జమీన్ పర్ లేట్ గయా. సో ఇంకో వాడికి చెట్టు ఎక్కడం రాదు. వాడు ఒక నిమిషం ఆలోచించి నేల మీద పడుకుండిపోయాడు. అచల్ రహగయా. అస్సలు కదలకుండా అటు ఇటు ఏమీ బ్రీతింగ్ కూడా తీసుకోకుండా అలా పడుకుండిపోయాడు. బాలు ఉస్కే పాస్ ఆయా. ఆ ఎలుకబంటి అతని దగ్గరికి వచ్చింది. ముహ్ ఔర్ కాన్ సూఘా. సో అతని మొహం దగ్గర అతని చెవి దగ్గర వాసన చూసింది. మరా సమజ్కర్ చల్ గయా. అది చచ్చిపోయాడు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తోడే దేర్ బాద్ పెహ్లా మిత్ర పేడ్ సే ఉతర్ గయా. కాసేపు ఆగిన తర్వాత ఆ సెకండ్ ఫ్రెండ్ చెట్టు ఎక్కేశాడు కదా, వాడు కిందకి దిగాడు. దూసరే సే పూచా, శ్రీమాన్ లగ్తా హే బాలునే ఆప్కో కుచ్ ఉపదేశ్ మిలా హే. ఓ మై డియర్, నీకు ఆ ఎలుకబంటి ఏదో చెప్పినట్టుంది కదా, జరా హమే భీ బతాయియే, కొంచెం నాకు కూడా చెప్పు. జట్ దూసరే కహనే లగా. వెంటనే ఆ రెండోవాడు ఏమని చెప్పాడు? बालू का कहना है कि मुसीबत में जो मित्र साथ छोड़कर भाग जाता है उस पर भरोसा रखना अज्ञान है. ఆ ఎలుగుబంటి ఏం చెప్పిందంటే, మనం ఆపదలో ఉన్నప్పుడు ఏ ఫ్రెండ్ అయితే మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడో వాడిని నమ్మకూడదు అని చెప్పింది. యహ బాత్ సున్కర్ పెహ్లా మిత్ర పచ్తాయా. సో ఆ మాట వినంగానే ఆ ఫస్ట్ ఫ్రెండ్ చాలా బాధపడ్డాడు. కుచ్ క్షణ్ బాద్ మిత్రసే ఉసే క్షమా మిలి. సో కాసేపు ఆగిన తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకొని క్షమించుకున్నారు. దోనో ఖుషీసే గర్ లోటే. ఇద్దరు చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు. ఓకే, ఇది ఇక్కడ మీకు ఇచ్చిన స్టోరీ. ఎప్పుడైనా సరే ఎవరైనా ఆబ్స్టికల్స్ కష్టంలో ఉన్నప్పుడు మనకి ఎంత వీలైతే అంత సాయం చెయ్యాలి తప్ప అక్కడి నుంచి పారిపోకూడదు. ఓకే, దిస్ ఈజ్ యువర్ లెసన్. సో ఈ కింద చూడండి, సునియే బోలియే కహానీ కే బారే మే బాత్చిత్ కీజియే. సో ఈ స్టోరీ గురించి మీరు మీ ఫ్రెండ్తో డిస్కస్ చేసి మాట్లాడవచ్చు అనమాట. అలాగే ఒక 2 పాయింట్స్ రాయండి అక్కడ. సెకండ్ క్వశ్చన్, మిత్ర కహా జా రహే తే. సో ఆ ఫ్రెండ్స్ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? మిత్ర జంగల్ మే జా రహే తే. ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అడవిలో వెళ్తున్నారు. సచ్చే మిత్ర కేసే హోతే హే. ఒక రియల్ ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉంటాడు? సచ్చే మిత్ర ముసీబత్ మే ఏక్ దూసరే కా సాత్ దేతే హే. ఒక నిజమైన ఫ్రెండ్ ఎప్పుడైనా మనం కష్టంలో ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేస్తాడు. ఓకే, ఇక్కడ మీకు కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. ఆ పిక్చర్స్ యొక్క నేమ్స్ని మీరు ఐడెంటిఫై చేసి చదవాలి. మెయిన్గా ఇక్కడ క్ష, త్ర, జ్ఞ, శ్ర ఈ 4 వర్ణ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇక్కడ మీకు పిక్చర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి, పక్షి బర్డ్. నెక్స్ట్ వన్ త్రికోణ్ ట్రయాంగిల్, నేత్ర ఐ, యజ్ఞ ఆబ్లేషన్, అశ్రు టియర్స్, వృక్ష ట్రీ, శ్రమిక్ లేబర్, జ్ఞాని సేజ్, ఛత్ర అంబ్రిల్లా, నక్షత్ర స్టార్, త్రిశూల్ ప్రాంగ్, పత్ర లెటర్. సో ఇక్కడ ఈ పిక్చర్స్ని ఐడెంటిఫై చేసి మీరు చదివి వాటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ పడియే సమజియే. అలాగే ఇక్కడ మీకు సంయుక్తాక్షర్ ఇచ్చారు. సంయుక్తాక్షర్ ఎలా ఫామ్ అవుతుందో మనందరికీ తెలుసు కదా. క్ష, త్ర, జ్ఞ, శ్ర ఈ 4 వర్ణ ఏవైతే ఉంటాయో వాటిని సంయుక్తాక్షర్ అంటారు. ఎప్పుడైతే వ్యంజన్లో నుంచి ఒక వర్ణ అదే వ్యంజన్లో ఉన్న ఇంకొక వర్ణతో కంబైన్ అప్పుడు మనకి సంయుక్తాక్షర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, క ప్లస్ ష క్ష, త ప్లస్ ర త్ర, జ ప్లస్ న జ్ఞ, ష ప్లస్ ర శ్ర.
సో ఈ 4 సంయుక్తాక్షరతో మీరు ఎన్ని లెటర్స్ వీలైతే అన్ని వర్డ్స్ ఫామ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇక్కడ మీకు సేమ్ సౌండ్ వచ్చే కొన్ని వర్డ్స్ ఇచ్చారు, కానీ వాటి యొక్క మీనింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. ఫస్ట్ వన్ చూడండి, ఖాసా. నెక్స్ట్ పక్కనే ఖాంసా, పైన చాంద్రబిందు ఒకటే తేడా. ఖాసా అంటే బెగ్గింగ్ బౌల్, ఖాంసా అంటే బ్రాంజ్. ఓకే, పైన చాంద్రబిందు వల్ల వాటి రెండింటికి యొక్క మీనింగ్ మారిపోయింది. అలాగే సెకండ్ వన్, చాక్, ఛాంక్. చాక్ అంటే వీల్, ఛాంక్ అంటే చాక్ పీస్. నెక్స్ట్ వన్, ముహ్, ముహ్. ముహ్ అంటే మౌత్, ముహ్ అన్న మౌతే. ఇక్కడ ముహ్ అంటే ఫేస్ అని కూడా వస్తుంది. ముహ్ అంటే మౌత్, ముహ్ అంటే ఫేస్. నెక్స్ట్ వన్, బాగ్, భాగ్, భాంగ్. బాగ్ అంటే గార్డెన్, భాంగ్ అంటే కోడి కూత, క్రోయింగ్ ఆఫ్ ఏ కాక్. సో ఒక కోడి కూసినప్పుడు దాన్ని భాంగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, ఢాట్, ఢాంట్. డాట్ అంటే మూత, కార్క్. అదే ఢాంట్ అంటే తిట్టడం, స్కోల్డింగ్. ఓకే, సో చాలా స్లైట్గా చాంద్రబిందు పెట్టడం వల్ల ప్రతి ఒక్క వర్డ్ యొక్క మీనింగ్ అనేది మారిపోయింది. ఓకేనా. సో నెక్స్ట్, शब्द पढ़िए इन अक्षरों को वर्णमाला में पहचानिए. సో ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వాటిల్ని స్ప్లిట్ చేసి అందులో ఏ మాత్రాస్ ఉన్నాయో రాయాలి. ఇక్కడ మీకు ఇచ్చిన వర్డ్స్ చూడండి, పవిత్ర. పవిత్రలో ఈకి మాత్ర ఉంది, పా ఈకి మాత్ర, వా త్ర, పవిత్ర. అలాగే ఆశ్రమ్, సెకండ్ ఆకి మాత్ర ఉంది. క్షీర్, బడి ఈకి మాత్ర ఉంది. విజ్ఞాన్, చోటి ఈకి మాత్ర ఉంది, ఆకి మాత్ర ఉంది. సో ఇలాగ స్ప్లిట్ చేసి అనేవి రాయాలన్నమాట. ఆ తర్వాత మీకు వర్ణమాల ఉంది. మీరు వర్ణమాల ఎంత బాగా నేర్చుకుంటే అంత మంచిది. ఓకేనా. ఈ పైన వర్డ్స్ ఏవైతే ఇచ్చారో అందులో వచ్చిన మాత్రాస్ కానీ వర్ణ కానీ మీరు ఈ కింద ఇచ్చిన వర్ణమాలలో సర్కిల్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని మీనింగ్స్ వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ మనం తెలుసుకుందాం. కక్ష, క్లాస్. పక్షి, బర్డ్. యజ్ఞ, ఆబ్లేషన్. छात्र, स्टूडेंट. पत्र, लेटर. विज्ञान, साइंस. ज्ञानी, सेज. पुत्र, सन. शत्रु, एनिमी. पक्ष, ఫోర్నైట్. ఇక్కడ పక్షి కాదు నాన్న, పక్షి అంటే బర్డ్, ఇక్కడ ఉన్నది పక్ష అంటే ఫోర్త్ నైట్. మిత్ర, ఫ్రెండ్. సాక్షి, విట్నెస్. గావ్, విలేజ్. కార్, కార్. మా, మదర్. డాక్టర్, డాక్టర్. చాంద్, మూన్. లాన్, లాన్. ఖార్వా, యాత్రికుల గుంపు, క్యార్వాన్. మాంగ్, డిమాండ్. మోడల్, మోడల్. ఆంక్, ఐ. ఊంట్, క్యామెల్. కాఫీ, రన్నింగ్ నోట్స్ బుక్. ఓకే, ఇక్కడ కాపీ మీన్స్ రన్నింగ్ నోట్స్ బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపీ అంటారనమాట. ఓకే, ఆ తర్వాత మీకు క్షత్రజ్ఞశ్ర. ఈ లెసన్లో మెయిన్గా ఈ లెటర్స్ని మీరు బాగా నేర్చుకోవాలి. ఆ లెటర్స్ని బాగా నేర్చుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్లో బ్లాంక్స్ ఇచ్చారు చూడండి మధ్య మధ్యలో. వాటిల్లో మీరు కరెక్ట్గా ఏ వర్ణ పెడితే దానికి మీనింగ్ఫుల్గా ఉంటుందో ఆ వర్ణ పెట్టాలి. ఓకేనా. ఫస్ట్ వన్ చూడండి, ఆల్రెడీ ఫస్ట్ లైన్ అక్కడ ఫిలప్ అయి ఉంది. త్రికోణ్, భిక్షుక్. త్రిశూల్, శ్రవణ్. విజ్ఞాన్, పరీక్ష. విశ్రామ్. ఇప్పుడు ఫస్ట్ రో చూడండి, మధ్యలో మిడిల్ వర్ణ అనేది మిస్ అయ్యింది. లాస్ట్ వర్ణ ఎక్కడెక్కడ వర్ణలు మిస్ అయినాయో అక్కడక్కడ ఆ వర్ణ రాసి మీరు కంప్లీట్ చేయాలి. పైన ఉన్న ఫస్ట్ రోని చూసి కింద ఉన్న 3 రోస్ని కంప్లీట్ చేయండి.
ఆ తర్వాత ఇక్కడ మీకు కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, జంబుల్ చేసి ఇచ్చారు చూడండి. ఆ వర్డ్స్ ఏవైతే జంబుల్ అయి ఉన్నాయో ఆ వర్ణం మనం కరెక్ట్గా రాస్తే కరెక్ట్ మీనింగ్ వస్తుంది. సో ఫస్ట్ వన్ కక్ష, సెకండ్ వన్ యజ్ఞ, నెక్స్ట్ నక్షత్ర, శ్రామిక్, శిక్షక్, త్రికోణ్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీకు కొన్ని బబుల్స్ ఇచ్చారు. ఆ బబుల్స్లో కొన్ని వర్ణ ఉన్నాయి, వాటిని మనం జాయిన్ చేసి పక్కన వర్డ్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి, భక్ష, కక్ష, దక్ష, పక్ష, అక్ష. ఇప్పుడు త్రా అనే బబుల్తో ఆ పక్కన ఉన్న వర్ణలన్నిటిని పేరప్ చేస్తే మనకి కొత్త వర్డ్స్ వస్తాయి. పత్ర, ఇత్ర, చిత్ర, మిత్ర, సత్ర. నెక్స్ట్ జ్ఞా బబుల్తో ఆ పక్కన ఉన్న వర్డ్ని పేరప్ చేస్తే మనకి కొత్త వర్డ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. కాకపోతే పైన సింగిల్ వర్డ్ ఉన్నాయి, ఇక్కడ జ్ఞాకి డబల్ వర్డ్ ఉంది, వాటిల్ని మనం పేరప్ చేయాలి. కృతజ్ఞ, రసజ్ఞ, భావజ్ఞ, దైవజ్ఞ, కాలజ్ఞ, అభిజ్ఞ. నెక్స్ట్ మనకి శ్రా బబుల్ ఉంది. ఈ శ్రా బబుల్తో పక్కన ఉన్న వర్డ్ని మనం పేరప్ చేయాలి. శ్రామిక్, శ్రావణ్, శ్రావక్, శ్రావణి. సో ఇలాగా బబుల్స్ని మనం పేరప్ చేసి కొత్త వర్డ్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఇక్కడ మీకు క్రియేటివిటీ, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. కిसी जानवर का चित्र बनाइए, రంగు భరియే, నామ్ లిఖియే. మీకు నచ్చిన ఏదైనా ఒక యానిమల్ బొమ్మ గీయండి, బర్డ్ బొమ్మ గీయండి, ఏదైనా గీయండి, దాని పేరేంటో ఆ కింద మీరు రాయాలి. ఆ తర్వాత శరీర్కే అంగ్, పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో మన బాడీలో ఏ ఏ పార్ట్స్ని మనం తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఏ పేర్లతో పిలుస్తారో ఈరోజు నేర్చుకుందాం. సో ఫస్ట్ పైనుంచి మన హెయిర్ దగ్గర నుంచి మొదలు పెడదాం. బాల్, హెయిర్, వెంట్రుకలు. సిర్, తల, హెడ్. మాథా, నుదురు, ఫోర్ హెడ్. నాక్, నోస్, ముక్కు. హోంట్, లిప్స్, పెదాలు. ఆంక్, ఐస్, కళ్ళు. కాన్, ఇయర్స్, చెవులు. గాల్, బుగ్గలు, చీక్స్. గర్దన్, మెడ, నెక్. కందా, భుజాలు, షోల్డర్స్. ఛాతీ, ఛాతీ, చెస్ట్. పేట్, పొట్ట, స్టమక్. హాత్, హ్యాండ్, చెయ్యి. ఉంగ్లీ, వేళ్ళు, ఫింగర్స్. జాంగ్, తొడ, థైస్. గుట్నా, మోకాళ్ళు, నీస్. పైర్, ఫుట్, కాళ్ళు. ఏడి, మన మడాలు, హీల్స్. ఓకే, సో నేమ్స్ ఆఫ్ అవర్ బాడీ పార్ట్స్ మీరు జాగ్రత్తగా చదివితే మీకు వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ దో మిత్ర. I hope you understand. Thanks for watching.